కొట్లాడడానికి కాదు అయ్యా. మీ రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ కంటే ముందు చెప్పారు, ఖచ్చితంగా మేము ఒడ్డర్ల పక్షాన్ని నిలబడతాం, బీదల పక్షాన్ని నిలబడతామని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారంగా నేను ఓట్లు గెలిపించినాం. 2 సంవత్సరాలైంది అయ్యా. మా వడ్డీలను చూడండి, చేతి కష్టం అంతా మాది. స్వతంత్రం కంటే ముందు నుంచి కూడా మా బతుకంతా చేతి కష్టం మీదే ఉంటుంది మాది. రాళ్లు కొట్టుకోవడం, మట్టి పనులు చేయడం మా వృత్తి. కానీ మేము చాలా అన్యాయానికి గురైతా ఉన్నాం. మా దాంట్లో కూడా ఎదిగింది 1-2% మాత్రమే ఉన్నారు. 95% మంది ఇప్పటికీ దిగువ తరగతులనే ఉన్నారు. వాళ్ళ కోసమన్నా మీరు మా వడ్డీల పక్షాన ఆలోచన చేయాలని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి గారికి కానీ మరి ప్రభుత్వంలోని పెద్దలకు కానీ మేము విజ్ఞప్తి చేస్తామన్నాం. మరి చాలా రకాల డిమాండ్స్ ఉన్నాయి, వాటిలో కొన్ని చెప్తాం. మేము మా ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే మాకు విద్య అనేది అందాల, వైద్యం అనేది అందాల, ఆర్థికంగా మాకు భద్రత సామాజికంగా భద్రత కలగాల, ఆర్థికంగా మేము ఎదగాల, రాజకీయంగా కూడా మేము ఎదగాల అనేది మా లక్ష్యం. ఆర్థికంగా మేము చాలా వెనుకబాటున్నాం. వెనుకబాడడానికి కారణం ఏంటంటే మాకు సరైన విద్య లేకపోవడం. విద్య ఎందుకు లేదంటే రిజర్వేషన్ లేకపోవడం. రిజర్వేషన్ లేక విద్య లేదు, విద్య లేక మాకు చదువులు లేవు, చదువులతో మాకు ఉపాధి అవకాశాలు కూడా బయట లేవు. కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో మాకు కొన్ని అన్యాయాలు జరిగినాయి. ఎందుకంటే మేము పని చేసుకొని బతుకుతాం, మాకు మైనింగ్ అనేది మా వృత్తి. అటు రాళ్ళు కొట్టుకోవడం కానీ మట్టి పని చేసుకోవడం కానీ మా వృత్తి. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాకు మైనింగ్ మీద 20% జీవో ఇచ్చింది. కానీ అప్పుడున్న ప్రభుత్వాలు అమలు చేయలేదు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా అమలు చేస్తలేదు. మేము రేవంత్ రెడ్డి గారి ఒడ్డే ఓబన్న వారసులు ఒడ్డెరులు. ఒడ్డెరులు లేదే ఈ సమాజం లేదు. ఒడ్డెరులు లేదే ఈ సమాజం లేదు. ఒడ్డెరులు లేదే ఈ నిర్మాణాలు లేవు. ఒడ్డెరుల చెమట చుక్కల నుండి, ఒడ్డెరుల యొక్క త్యాగాల నుండి ఈ సమాజం నిర్మాణమై ఉంది. అట్లాంటి ఒడ్డెర జాతిని నిజమైన సంచార జాతులు ఎవరంటే ఒడ్డెరులు. అర్ధనగ్నంగా కనీసం స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత కూడా వేసుకోవడానికి బట్టలు కూడా లేనటువంటి అత్యంత కడు పేదరికంతో ఒడ్డెరులు జీవిస్తున్నారు. బండలు కొట్టి, బంగ్లాలు కట్టి, ప్రాజెక్టులు కట్టి, ఆనకట్టలు కట్టి ఈ సమాజాన్ని బతికించినటువంటి ఒడ్డెరులు ఇవాళ అన్నమో రామచంద్ర అంటున్నారు. కాబట్టి వాళ్ళను ప్రభుత్వాలు ఆదుకోవాలి. ప్రభుత్వాలు ఆదుకోకపోతే ఒడ్డెరుల గన్ను దెబ్బ ఏందో బీఆర్ఎస్ ప్రభుత్వానికి చూపించారు. ఆ గన్ను దెబ్బతోటి కొడితే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఇప్పుడు మరొకసారి ఒడ్డెరులు చాలా రాజకీయంగా, సామాజికంగా చైతన్యమైనటువంటి సమాజం. ఖచ్చితంగా ఒడ్డెర కార్పొరేషన్ను తక్షణమే ఏర్పాటు చేసి దానికి పాలక మండలి నియమించాలి.